సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. హల్లెలూయా. ప్రియులారా, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. సర్వజనులు చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. ఎందుకు ఆ దేవుని చప్పట్లు కొట్టాలి? ఆ దేవుని ఆర్భాటించాలి. ఆర్భాటముతోనూ మహాదూత శబ్దంతోనూ ఆ దేవదేవుని కీర్తించుడి, కొనియాడుడి అని ఎందుకన్నాడంటే ఆయన మహోన్నతుడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు? మహోన్నతమైన దేవుడు. మహోన్నతుడు అనగా అంతకంటే ఉన్నతమైన వాడు మరి ఎవ్వరూ లేరు అని అర్థం. అనగా ఆ మన దేవుని కంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. ఆయనకు మరి ఒక పేరు ఏముంటుందో తెలుసా? భయంకరుడు. హల్లెలూయా. ఆయన భయంకరమైన దేవుడు. అవును ప్రియులారా, ఎవరికి భయంకరుడు? ఎవరికి ప్రీతికరమైన దేవుడు? ఎవరికి ఆశీర్వాదకరమైన దేవుడు? ఎవరిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు? ఈ లోకంలో భయంకరుడు ఎవరికనగా సాతాను సంబంధులు ఆయన భయంకరుడు. హల్లెలూయా. తన ప్రజల ఎడల ఆయన ప్రీతి కలిగిన దేవుడు. ఆయన లోకానికి మహారాజు అయ్యాడట. మాకు ఇది బాగా డిస్టర్బ్ అవుతుందమ్మా. ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. పిల్లలు వదిలేయండి. కొద్దిసేపు ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. మనం ప్రభు సన్నిధికి వచ్చాం కదా, అటుతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం. ప్రభు కృపలో ఆయన మనకు ఒక మంచి దినాన్ని మనకి ఇచ్చాడు. ఈ మంచి దినములో ఆ ప్రభువులో మనం ఆరాధన చేద్దాం. అందరూ ఏక మనసుతో దేవుని ఆరాధన చేస్తే ఆయన తాను ప్రేమించిన యాకోబునకు మహద అత్యాత్మగాను మన స్వాస్థ్యమును ఆయన మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అనగా ఆయన్ను ప్రేమించిన యాకోబునకు ఆయన మహా అత్యాత్మముగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యాకోబునకు స్వాస్థ్యమును అనుగ్రహించి ఉన్నాడు. ఆయనను ప్రేమించిన వారికి ఆయన ఎల్లప్పుడూ
స్వాస్థ్యమును అనుగ్రహించే దేవుడు. కాబట్టి చప్పట్లు కొట్టుడి, మన దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి అనే చెప్తారు ప్రియులారా. భూనివాసులు ధరించుకుడు కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన అనగా ఈ లోకంలో నువ్వు గొప్పగా జీవిస్తున్నావంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప ద్వారా మాత్రమే. దేవుని కృప లేనిదే ఎవరు అనగా భూనివాసులు ధరించే కేడములు ఆయన అనుగ్రహించేవంట. నీకు ఒక స్థానం అనుగ్రహించినా, నువ్వు ఒక స్థాయిలో లోకంలో ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో అక్కడ ఉంచే దేవుడు ఆయన. ఎందుకనగా ఆయన మహోన్నతుడు, ఆయన మహిమాన్వితుడు. ఆ దేవదేవుని కీర్తించుడి, ఆయనను గణపరచుడంటున్నాడు. మనమందరము కూడా చప్పట్లు కొడుతూ ఆ ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవుని ఆరాధన చేద్దాం, అందరము దేవుని స్తుతిద్దాం ప్రియులారా. ఆరాధనకు పాత్రుడు, ఆరాధింపదగిన దేవుడు మన దేవుడు. ఆ మహోన్నతమైన దేవుని యొక్క కృపలో మనము ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి ఆయన వైపు చూడండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యని వాసం చేస్తూ ఉన్నాడు. ఆయన మహిమతో మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఆయన కల్వరి శిలువలో వేలాడుతూ ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన సన్నిధిని మనం అనుభవిద్దాం. అది ఎవరికనగా ఆయన సన్నిధిని అనుభవించే వారికి మాత్రమే. ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఎంతో మహనీయుడైన దేవుడు, ఎంతో మహిమాన్వితుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు పాత్రుడా, ఆరాధింపదగిన దేవుడా, అయ్యా ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు స్తోత్రాలు. అయ్యా మేము స్తుతించే సమయాన్ని మీకు ఇచ్చారు స్తోత్రాలు. అయ్యా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, మీ మహోన్నతమైన నామానికి స్తోత్రాలు, మీ మహిమాన్వితమైన నామానికి స్తోత్రాలు. పరిశుద్ధుడవు, 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 అతి పరిశుద్ధుడవు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. అందరూ స్వరం ఎత్తి దేవుని స్తుతించండి. దేవుడు చేసిన వేళన్నిటికీ గత కాలములంతటిలో ఆయన మనందరినీ కాచి కాపాడి దేవుడు ఒక మంచి శుభదినాన్ని, ఒక మంచి ఆశీర్వాదకర దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన సన్నిధిలో ఆ దేవదేవుని ఆరాధించడానికి, ఆ దేవదేవుని పూజించడానికి, ఆ మహోన్నతుని గణపరచడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆరాధన, 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 ఆరాధన. ఆరాధనకు పాత్రుడు మన యేసు దేవుడు, ఆరాధనకు పాత్రుడు మన యేసు దేవుడు. నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను, నీ శాంతి లేకుండా ఎలా ఉండగలను, నీ తోడు నీరా లేకుండా, నీ తోడు లేకుండా, నీ ప్రేమ
దేవుని ప్రేమ లేకుండా మనలో అయ్యా మీరు లేక మేము లోకంలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా స్తోత్రం, ప్రేమ కలిగిన స్వామి స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రము తండ్రి. ప్రభువా నీ కృపలో మమ్మల్ని వచ్చిన ప్రతి వేదనానికి దేవా స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన ప్రతి బిడ్డతో అభిషేకించండి. కల్వరి శిలలో అటు రక్తాన్ని ప్రోక్షించి శివాలను తరపున ఏసునామం పెట్టి బయటకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మంచిదమ్మా, అందరం కూర్చున్నాం. చెప్పమ్మా. దేవుడుగా దేవుడు నమ్మకం ఈ వారం అంతా దేవుడు తన యొక్క కృపతో దేవుడి వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు చాలమ్మా. ప్రియులారా, విశ్వాసము
ఫెయిత్. అసలు విశ్వాసము అంటే డెఫినేషన్ ఏంటి, నిర్వచనం ఏంటి? విశ్వాసము అంటే నిర్వచనం ఇక్కడ చెప్పాడు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నువ్వు దేన్నైతే నిరీక్షణ అంటే కనబడిన దానికోసము మనము నిరీక్షించడం. నిరీక్షణ విశ్వాసం అనగా నిరీక్షణ యొక్క నిజ స్వరూపం. మనము దేన్నైతే చూడడం లేదో, ఏదైతే మన జీవితంలో జరగదు అనుకుంటామో, ఏదైతే అది నువ్వు ఇంతకు ముందు అనుభవించలేదో దాన్ని నమ్మేదాన్నే విశ్వాసము అని అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 11వ అధ్యాయం అంతా హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రచించారు అనేది బైబిల్ పండితులు చెప్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది పిల్లల. ఈ విశ్వాస వీరులు పట్టికలో లెక్క ప్రకారం ఇక్కడ ఏం రాయబడి చూడమ్మా, ప్రపంచములు దేని చేత సృష్టించబడ్డాయంట? ప్రపంచాలు అనగా ప్రపంచము అనగా లోకము, ఈ సర్వ సృష్టి దేవుని వాక్కు ద్వారా మాత్రమే సృష్టించబడింది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనిద్దాం, జాగ్రత్తగా నా వైపు చూసి దేవుని వాక్యం వినండి. మనమందరము ఈ లోకంలో మొట్టమొదటిగా సృష్టి దగ్గరికి వెళ్దాం. దేవుడు మొట్టమొదటి సృష్టించింది మొట్టమొదట సూర్య చంద్ర. చూడండి ఒకసారి ఆదికాండానికి వెళ్ళండి, ఆదికాండానికి వెళ్ళండి, చూడమ్మా. మొట్టమొదట దేవుడు భూమిని సృష్టించలేదమ్మా. అంటే మీకు తెలుసా, భూమి ఆల్రెడీ ఉంది. ఈ భూమి దేని చేత కప్పబడింది? అంధకారము చేత, నీటి చేత కప్పబడి ఉంది. ఈ నీటి పైన దేవుని ఆత్మ అల్లలాడుచూ ఉన్నది. అనగా భూమి ఆల్రెడీ సృష్టించబడి ఉన్నది, భూమి ఆల్రెడీ ఉన్నది. అందుకు దేవుడు ఏం చేస్తాడు? నీటిని భూమిని వేరు చేస్తాడు. అంతేగాని భూమి మొదట సృష్టించబడలేదు. మరి ఈ సృష్టి ఎప్పుడు జరిగింది? దేవుడు ఈ సృష్టిని ఎప్పుడు చేశాడంటే, ఈ లోకంలోకి ఎందుకు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయను అని రాయబడింది కదమ్మా. చదువు భూమి ఎలా ఉండిందంటమ్మా? నిరాకారం అంటే ఆకారం లేనిది గాను శూన్యముగా ఉండింది. ఎందుకు భూమి నిరాకారంగా ఉండింది అనగా, భూమి ఆకారం కలిగి ఉండింది, భూమి శూన్యముగా లేదు. భూమిలో కొన్ని సృష్టములు ఉన్నవి. ఎందుకు ఆ విధంగా భూమి మార్చబడింది అనగా, ఎందుకు మార్చబడింది మీరు చెప్పండి. సాతాను వల్ల. ఏ సాతాను వల్ల? లూసిఫర్. దేవుడు దేవుని కంటే దేవుని స్థానాన్ని కోరుకుంది లూసిఫర్. దేవదూతల సమూహము లేదు. లూసిఫర్ అంటే ఒక్కడే కాదు, ఒక దేవదూతల సమూహము. లూసిఫరు ఏ జ్ఞానం కలిగిన వాడు? సంగీత జ్ఞానం కలిగిన వాడు. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? సంగీతం అంటే దేవునికి ఇష్టం. దేవునికి అతి సమీపముగా ఉండే దూతల సమూహములో లూసిఫర్ దూతల సమూహము ఒకటి. హల్లెలూయా. లూసిఫర్ దూతల సమూహం ఒకటి. దేవునికి అతి సమీపంగా ఉంచుకున్నాడు. ఎల్లప్పుడూ స్తుతిగానముల చేత, సంగీతముల చేత దేవుణ్ణి ఆరాధించే సమూహం అది లూసిఫర్ సమూహం. అలాంటి సమూహంలో ఉన్నప్పుడు దేవుడు భూమిని ఆకారము కలిగినగాను
దేవుడు భూమిని సృష్టించున్నాడు. అప్పుడు సాతానుకు ఒక మైండ్ పుట్టింది. దేవుడే ఎందుకు ఆ సింహాసనం పైన కూర్చోవాలా, దేవుడే ఆ ఉన్నత శిఖరం పైన ఎందుకు కూర్చోవాలి, నేను కూడా అక్కడ కూర్చోవచ్చు కదా అనే ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, తేజో నక్షత్రమా, ఏకో చుక్క, నీ మెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడి. ఎవరి గురించి మాట చెప్పబడుతుంది? ఆ లూసిఫర్ గురించి. ప్రియులారా, ఎప్పుడైతే తేజో నక్షత్రం అంటున్నాడు, అనగా నక్షత్రములన్నిటిలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు, ఒక ఉన్నతమైన దర్శనిచ్చాడు దేవుడు, ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ పరిస్థితులలో ఎప్పుడైతే నేను కూడా దేవుడితో సమానమనుకుందో, దేవుడు భూమి మీదకి ఏం చేశాడమ్మా? పడవేశాడు. అప్పుడు భూమి ఏమైంది? నిరాకారముగాను శూన్యముగాను ఆయనను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము సృష్టి మొదట దేవుడు చేస్తున్నాడు. ఆ పరిస్థితులను మార్చాలని నిరాకారముగాను శూన్యముగాను ఎప్పుడైతే భూమి మార్చబడిందో, మొట్టమొదటిగా ఆయన లోకంలో దేని కలుగజేశాడు? దేని కలుగజేశాడు? వెలుగును కలుగజేశాడు. హల్లెలూయా. సూర్య చంద్రాది నక్షత్రములను మొట్టమొదటిగా దేని కలుగజేశాడు? చదువు. వెలుగునే కదైతే నేను చెప్పింది కాదు అంటున్నావు. వెలుగు అంటే ఎవరు? ఆ తర్వాత వెలుగు పలుకగా వెలుగు కలిగను, వెలుగు మంచిదని దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగులకు పగలని చీకటికి రాత్రిని పేరు పెట్టాడు. అస్తమైన ఉదయం కలుగగా ఉదయమాయ. వెలుగు అనగా ఇక్కడ ఎవరు చెప్పండి మీరు? వెలుగు అనగా ఎవరు ఇక్కడ? ఈ ద లైట్. దేవుడు అంటున్నాడు, నేనే లోకంలోకి వెలుగును అంటున్నాడు. వెలుగు అంటే దేవుడు మొట్టమొదటిగా వెలుగును కలుగజేశాడు లోకంలో. అంటే అంతవరకు లోకంలో ఏముంది? చీకటి ఉంది, అంధకారం ఉంది, జలముల పైన అల్లలాడుచు ఉన్నది. చీకటి అగాధ జలముల పైన అల్లలాడుతూ ఉన్నది. దేవుడు ఏం చేశాడు? వెలుగులో కలుగు చేశాడు. కానీ సూర్యుడిని చంద్రుడిని ఎందుకు కలుగు చేశాడు? సూర్యుడిని పగలు ఏడడానికి, చంద్రుడిని రాత్రి ఏడడానికి చేశాడు. కానీ దేవుడు లోకంలో ఒక వెలుగును కలుగు చేశాడంటే, ప్రభువు ఆయన అంటాడు, ఐ యామ్ ద లైట్ అంటాడు. ఏమంటాడమ్మా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను వెలుగును అంటాడు. అనగా దేవుడే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు మనం చెప్పుకున్నాము? ఆయన వాక్యము ద్వారా ఈ లోకంలో సర్వము సృష్టించబడినది. అదే కదా, ఆయన వాక్యం ద్వారా ఈ లోకములో సర్వమును సృష్టించబడినది. విశ్వాసము. స్త్రీలరా, మనము విశ్వాసము అనే మాటకు ఆ విశ్వాసాలు ఎన్ని రకాలుగా చెప్పండి? అవిశ్వాసము, ఇంకా అల్ప విశ్వాసము, బుద్ధి విశ్వాసము. అల్పము అంటే అల్పము అంటే చాలా తక్కువ. కొద్ది విశ్వాసం అంటే కొంచెం విశ్వాసం కలిగి ఉండడం. ఇంకా తర్వాత మీకు తెలిసిన చెప్పండి. గొప్ప విశ్వాసము, ఇంకా అస్థిరమైన విశ్వాసము, ఇంకా స్థిరమైన విశ్వాసము, ఇంకా మిశ్రమ విశ్వాసము. మిశ్రమ విశ్వాసం అంటే ఏంటది? మిశ్రమ విశ్వాసాల కింద మనందరం వస్తాం. అమ్మా ఎలా ఇక్కడ మిశ్రమ విశ్వాసం కింద ఎవరు వస్తారు? క్రైస్తవులు వస్తారు. అంటే మనం దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటాం, లోకం మీద కూడా విశ్వాసం కలిగి ఉంటాం. కొంచెం అల్ప విశ్వాసం కలిగి ఉంటాం, కొంచెం కొద్ది విశ్వాసం కలిగి ఉంటాం. కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది.
పరిపూర్ణమైన విశ్వాసం. పరిపూర్ణమైన విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసము అనేది అర్థం ఏంటంటే కార్యము జరగడానికి కావలసినంత విశ్వాసము కలిగి ఉండేదాన్ని పరిపూర్ణమైన విశ్వాసము అంటాం. అంటే అర్థమైంది, మీకు నిజముగా ఏమంటాడు, ఈ కొండెల్లి సముద్రంలో పడమంటే పడాలా. ఎంత విశ్వాసం ఉంటే ఆవగింజంత. ఎంత విశ్వాసం ఉంటే ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత చిన్నగా ఉంటుంది అంటే మనకు అంత విశ్వాసం ఉండాలి. మనం అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ దినం మనం విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి. నిజంగా మనమందరం విశ్వాసం అని అంటూ ఉంటాం, దేవుడు ఎరిగిన వాళ్ళం అంటూ ఉంటాం. మనలో ఎంత మాత్రం విశ్వాసం ఉంది? దేవుని గ్రంథంలో విశ్వాస వీరుల చరిత్ర చూసేటప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు గారు ఆ 11వ అధ్యాయంలో చూడండి, మొట్టమొదటి ఊరు గురించి చెప్తాడు. ఏ వేలు గురించి చదవమ్మా. విశ్వాసం బట్టి మొట్టమొదట 4వ వచనం చదువుతుంది. విశ్వాసము బట్టి ఏ వేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి. ఏమో ఆదాము ఎందుకు చెప్పలేదు ఇక్కడ? నాకు అనుమానం వచ్చింది, నీకు అనుమానం వచ్చిందో రాలేదు. అసలు సృష్టించింది ఆదాము కదా. మొట్టమొదటి దేవుడు తన ఇష్ట ప్రకారంగా సృష్టించబడిన ఆయన పేరు ఆదాము కదా. మరి విశ్వాస వీరుల చరిత్రలో అపోస్తలుడైన పౌలు గారు ఆదాము ఎందుకు చెప్పలేదు? ఆదాముకి ఎందుకు ఆ కారణం లేదు? ఏ వేలికి ఎందుకు ఇచ్చాడు? ఏనమ్మా, ఎందుకు ఆదాముకి ఇవ్వలేదు? ఆదాముకి ఎందుకు విశ్వాస వీరుల చరిత్రలో లేదు? ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? కారణాన్ని విశ్వాసమే నమ్మకం లేకే కదా తెచ్చుకున్నాడు. అది ఎందుకు అంత పెద్ద మాట అంటారు? ఆయన విశ్వాసం లేకపోతే దేవుడితో ఎన్ని దినాలు సహవాసం చేశాడు? ఎన్ని సంవత్సరాలు దేవుడితో సహవాసం? అంత తక్కువగా దాదా వారిది చేయకూడదు. మన పితరుడు ఆయన. మనకి ఈ లోకంలో మన జన్మనిచ్చిన ప్రభువు దేవుడు అయితే మన పితరుడు ఎవరు? ఆదాము గారు. మరి ఆదాము గారిని ఎందుకు విశ్వాస వీరుల చరిత్రలో ఈ పట్టికలో ఆయన పెట్టలేదంటే, అసలు ఆదాముకు విశ్వాసము అంటే ఏంటో తెలియదు. ఏం తెలియదు? అసలు విశ్వాసంతో నిర్వచనమే తెలియదు ఆదాము. నమ్మాలా? ఎవరిని నమ్మాలా? అసలు ఆ ఆదాముకి ఒక విశ్వాసం ఉండేది. అదేంటంటే అసలు నాకు తండ్రి ఎవరు? యెహోవా దేవుడే నా తండ్రి, నేను ఆయన కొడుకుని, నేను ఆయన బిడ్డను, ఆయన ద్వారా నేను చేయబడ్డాను. ఒక గర్వం ఆదాముకి. ఎలాగా? మొదట సృష్టించబడిన వాడిని నేనే, నాలో నుండే నాడి అవ్వమ్మ సృష్టించబడింది. కాబట్టి నాకు ఆయన తప్ప మరెవరు లేరు అని ఒక గొప్ప నమ్మకం మాత్రం ఉండింది. కానీ దాని విశ్వాసము అని అనలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట నమ్మకం మీద ఉండేవాడైతే అవ్వమ్మ మాట వింటాడా? అవ్వమ్మ చెప్పింది చేస్తాడా? కాబట్టి ఆదాము విశ్వాస వీరుల పట్టికలో లేకుండా వెళ్ళాడు. వేరే మనం చెప్పింది కరెక్టే కాదనిలే, కానీ వివరణ ఇవ్వాలి కదా. వివరణ అసలు మనకు తెలుసుకోవాలి కదా. ఎందుకనగా దేవుని మాట మీద నమ్మకం లేదు. దేవుని మాట కంటే ఎవరి మాట మీద నమ్మకం ఉంచాడు? దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. అప్పుడు తిరుగుతున్నాడు కదా దేవుడు. ఎందుకు ఖండించకూడదు? ఆదాము అవ్వమే బలహీనవాడు అయిపోయింది అనుకున్నాం, సాతానికి లోబడింది అనుకున్నాం. ఎందుకో ఆదాము అవ్వమ్మ మాటకు లోబడ్డాడనగా దేవుని మాట మీద ఆదాముకు విశ్వాసం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మాటకు అక్కడ లోబడ్డారు, ఇద్దరు లోబడ్డారు పిల్లలు. కాబట్టి హేబేలు
విశ్వాస వీరులలో మొదటి వీరుడైనాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హేబేలు మొదటి వీరుడైనాడు. ప్రియులారా చూడండమ్మా, ఆయన విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఆ ఆదికాండం 4వ అధ్యాయం చూడమ్మా. ఆదికాండం 4వ అధ్యాయం 1వ చూడదు. ఆదాము ఆ. తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆ. ఆమె గర్భవతి అయి కయీనుని కని, కా యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాననెను. కనెను. తరువాత ఆమె ఆ. అతని తమ్ములకు హేబేలును కనెను. హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత ఆ. కయీను పొలము పంటలో ఆ. కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఆ. హేబేలు కూడా తన మందల తొలిచూలులు పుట్టిన వాటిలో ఆ. రొవ్విన వాటిలో కొన్ని తెచ్చెను. ఆ. యెహోవా హేబేలును అతని అర్పణములను లక్ష్యపెట్టెను. ఆమె ఇక్కడ బాగా వినండి. యెహోవా ఎవరిని లక్ష్య పెట్టారట? హేబేలును అతని అర్పణను. ఇక్కడ బాగా గమనించండి. కయ్యూను తెచ్చిన అర్పణ మంచిదా, హేబేలు తెచ్చిన అర్పణ మంచిదా? అర్పణను బట్టి దేవుడు వారిని లక్ష్య పెట్టలేదు. బాగా హేబేలును మరియు అతని అర్పణను లక్ష్య పెట్టాడు. అంటే హేబేలులో ఉన్న విశ్వాసము, ఆయన తెచ్చిన అర్పణ బట్టి దేవుడు లక్ష్య పెట్టలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం తెచ్చాడు? తను సాగు చేసే ఆ గొర్రెల మందులో నుంచి ఒక మంచి గొర్రె పొట్టేళ్ళని తీసుకొచ్చాడు అనుకుందాం. కయ్యూను ఏం చేసేవాడు? సేద్యం చేసేవాడు. ఆయన ఏం చేశాడు? తన కలిగిన పంటలో నుంచి పంట తెచ్చాడు. ఇక్కడ దేవుడు నువ్వు ఇచ్చే అర్పణ బట్టి నిన్ను అంగీకరించాడు. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? నీ హృదయ స్థితిని బట్టి నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇద్దరు విశ్వాసం ఒకసారి చూడాలా. కయ్యూను విశ్వాసం గలవాడే, హేబేలు విశ్వాసం గలవాడే. కయ్యూను దేవుడిని ఆరాధిస్తున్నాడు, హేబేలు దేవుడిని ఆరాధిస్తున్నాడు. హేబేలు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే మొదటిగా తను తాను దేవుడికి అర్పించుకున్నాడు. హల్లెలూయా. తన అర్పణ కంటే ముందుగా తను తాను దేవుడికి అర్పించుకున్నాడు. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు. కయ్యూను మాత్రము తన హృదయాన్ని దేవుడికి అర్పించకుండా తనకు కలిగిన దానిని దేవుడికి అర్పించాడు. హల్లెలూయా. ఆయనకి ఏం కలిగింది? ఏం కలిగిందమ్మా? ఆయనకు ఆ యొక్క వరి పంటలో తన ధాన్యాన్ని తెచ్చి దేవుడికి అర్పించాడు. ఎందుకు దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడంటే హేబేలు హృదయమును బట్టి, హేబేలు విశ్వాసమును బట్టి హేబేలును దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. చాలా మంది చెప్తారు కళ్యాణమ్మా, చాలా మంది ఏం చెప్తారు తెలుసా? కయ్యూను ఎక్కడ తెచ్చాడంట? పరకలు తెచ్చాడు. ఇదేమో బాగా కొవ్విన మంచి తనకు ఉన్న ఆ యొక్క గొర్రెలలో మంచి వాటిని తీసుకొచ్చాడు. ఈ తరకలు తెచ్చాడు. అందుకనే దేవుడిని లక్ష్య పెట్టలేదు, కయ్యూని లక్ష్య పెట్టలేదు అంటారు. అది కాదు, ఆయన కూడా మంచిగా తెచ్చాడు. కానీ దేవుడు నువ్వు అర్పించే అర్పణ కాదు ఆయన కోరుకునేది. ఆయన ముందు ఏం కోరుకుంటాడనగా నీ హృదయాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా. ప్రాణార్పణముగా నిన్ను నీవు ఆయనకు అర్పించుకోవాలి. చూడండి, హేబేలుకుంటే విశ్వాసం ఎంత గొప్పది తెలుసా? అసలు మొట్టమొదటి ప్రార్థనా పరుడు హేబేలు. హల్లెలూయా. ఎందుకు చెప్పగలవయ్యా మాట అంటే హేబేలు రక్తము సరిపోయినా కూడా దేవుడికి ప్రార్థన చేస్తుందట. ఆమేన్, ఆమేన్. చనిపోయినా కూడా, మరణించినా కూడా హేబేలు రక్తము దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంది అనగా బ్రతుకున్నప్పుడు ఆయన ఎంత ప్రార్థన పడమ్మా. ఇక్కడ గమనించాలా హేబేలు యొక్క విశ్వాస జీవితం. హేబేలును అంత ఈజీగా
విశ్వాస వీరుల పట్టికలో చేర్చలేదండి పౌలు గారు. దేవుని ఆత్మ ద్వారా పౌలు గారు ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు. ఒకరి పేరు బైబిల్ గ్రంథంలో చేర్చబడిందంటే అది ఎంతో దేవుని కృపలో వాడు ఆ స్థానాన్ని పొందితే దాన్ని చేర్చబడదు. హేబేలు ప్రార్థనా వీరుడు, హల్లెలూయా. హేబేలు విశ్వాస వీరుడు. హేబేలు తన జీవితంనే దేవునికి సమర్పించుకున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అమ్మా ఈ విశ్వాసం అంటే? ఆయన నేర్పించింది ఎవరు? ఆయన తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నాడు. ఆదాము అవ్వలు పాపము చేసి ఆజ్ఞాతిక్రమం చేసి బయటకు వచ్చిన తర్వాత అవ్వమ్మ చెప్పుంటుందేమో, అరే దేవుని ప్రసన్నత మేము చూసాము నాయన, దేవుని యొక్క మహిమను మేము చూసాము నాన్న. అదిగో ఆ ఏదేను తోటను పోగొట్టుకున్నాం. ఆ ఏదేను తోటలో ఏనాడు మేము శ్రమ పడలేదు. ఆ ఏదేను తోటలో ఏనాడు దుఃఖం లేదు. ఆ ఏదేను తోటలో ఏనాడు కూడా ఏడుపు లేదు. ఆ ఏదేను తోటలో ఎప్పుడు మాకు ఆకలే లేదు. ఆ ఏదేను తోటలో ఎప్పుడు మా జీవితంలో కొరతే లేదు. ఆ ఏదేను తోటలో ఎప్పుడు మాకు సంతోషంగానే ఉన్నాము. ఆ ఏదేను తోటలో ముళ్ళ తుప్పలే లేవు. ఆ ఏదేను తోటలో ఈ కక్షలు కాపణ్యాలే లేవు. ఏదేను తోటలో ఏమన్నది? దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు 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 దేవుని సన్నిధి మాతో ఉండింది. దేవుని సన్నిధిని మేము అనుభవిస్తూ ఉన్నాము. ఎప్పుడు యెహోవా యొక్క ప్రసన్నత ఏదైనా తోటలో ఉండింది. ఆ పరిస్థితిలో నుంచి మేమేమైపోయాము? ఇదిగో ఈ పరిస్థితికి వచ్చాము. మరలా మీరు ఆ దేవుని నమ్మాలి, ఆ దేవుని ఆరాధించాలి, ఆ దేవుని ప్రార్థించాలని చెప్తూ ఉన్నప్పుడు కయ్యూరు వింటున్నాడు కానీ అనుసరించలేదు. హల్లెలూయా. హేబేలు వింటున్నాడు, అనుసరిస్తున్నాడు, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూరు కంటే శ్రేష్టమైన బలి దేవునికి ఆయన అసలు ఆ బలి విశ్వాసమును బట్టి శ్రేష్టమైంది. ఆయన తెచ్చిన దాన్ని బట్టి కాదు, దేవుని ఎడల మనకు కలిగిన విశ్వాసమును బట్టి మాత్రమే మనము శ్రేష్టమైన వారముగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా. నువ్వు చేసే నీతి కార్యాలు కాదు, నువ్వు చేసే ధర్మ కార్యాలు కాదు, నువ్వు చేసే ప్రార్థన కాదు, నువ్వు ఉండే పరిశుద్ధత కాదు, నువ్వు ఉండే స్థితి కాదు. విశ్వాసము. ఏ విశ్వాసము? ఇదిగో నా దేవుడు మహిమ కలిగిన దేవుడు, నా దేవుడు యొక్క నీతిని నేను అనుసరించి ఉన్నాను, నా దేవుని నీతిని నేను పొంది ఉన్నాను, నా దేవుని కృపలో నేను బ్రతుకుతూ ఉన్నాను, నా దేవుడు ఇచ్చే నోటి మాట వలన మాత్రమే నేను జీవించగలుగుతూ ఉన్నాను అనే విశ్వాసము మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఒక విశ్వాసం ఉంది. చనిపోయిన రక్తం ప్రార్థన చేయడం ఏంటండి? దేవుని విశ్వాసం ఎంత గొప్పదంటే, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు. ఆమేన్. ఎంతమందికి ఉంది ఇంత గొప్ప విశ్వాసం? మనకుందా ఇంత విశ్వాసం? ఈ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామా? నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు అనే దృఢమైన విశ్వాసం ఉంది కాబట్టి చనిపోయినా కూడా రక్తం ప్రార్థిస్తూ ఉంది. ఆమేన్. ఏం చెప్తాడు దేవుడు? కయ్యను అదిగో నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అది గొప్ప విశ్వాసము. కాబట్టి ప్రియులారా, విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి వారు ఎవరనగా హేబేలు. ఇంకా రెండవ వారు ఎవరు? హానోకు. మూడవ వారు ఎవరు? నోవహు. నాలుగవ వారు ఎవరు? అబ్రహాము. ఐదవ వారు ఎవరు? శారమ్మ. 6 ఇస్సాకు. తర్వాత యాకోబు. తర్వాత యోసేపు. తర్వాత మోషే. తర్వాత యెహోషువ. తర్వాత రాహాబు. తర్వాత ఎవరు? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, దానియేలు, ఇర్మియా, ఏలియా, ఎలీషా,
జకర్యా, యెషయా, ఇంకా మీరందరూ కూడా ఉన్నారు. కానీ కొద్దిమందిని మాత్రమే చూపించాడు అక్కడ. ఇంకా ఆ వాగును చూస్తూ పోతే విశ్వాస వీరుల యొక్క చరిత్ర ఎంతో ఉన్నతమైనది ప్రియులారా. హేబేలు ఈ దినము, హేబేలు విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసమో మనం తెలుసుకోవాలి. మొట్టమొదట విశ్వాస వీరుడు హేబేలు. హేబేలు లాంటి విశ్వాసము కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు లాంటి విశ్వాసం, అది నేను అంటాను, హేబేలుకు పరిపూర్ణమైన విశ్వాసము ఉన్నది. హల్లెలూయా. హేబేలు చనిపోయినా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే బ్రతికున్నప్పుడు నిరంతరము దేవుని దగ్గర ప్రార్థించేవాడు. ఏమండి, ఒక మంచి ప్రార్థనాపరుడు అని చెప్పుకోవాలండి ఈ లోకంలో. మామూలు దేవుడి యొక్క దైవ సేవకుల్లో ఒక ఆయన మనం గమనించవచ్చు. ఆయన ఎవరనగా డిఎల్ మూడీగా. ఎవరు? డిఎల్ మూడీగా. ఆయనట ప్రార్థన చేయడంలో ఆయనంత ప్రార్థనాపరుడు మరి ఎవ్వరూ లేదు. ఆయనకి మన మోకాళ్ళు ఎలా ఉంటాయంటే కాయ కాచి ఉంటాయంట. అది అది ఎట్లా మనం చెప్పుకోవాలంటే, కొన్ని జంతువులు మోకాళ్ళు ఉంటాయి చూడు, ఎక్కడికి ఎట్లా అరిగిపోయి నల్లగా తయారవుతాయి. అలా ఉంటాయంట ఆయన మోకాళ్ళు. అంటే ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలంటే ఈ లోకంలో మనము దేనికి మనకు ముఖ్యమైంది? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. ప్రార్థన మించింది ఏది లేదు. నీకే సమస్య వచ్చినా, నీకే కష్టం వచ్చినా, నీకే శోధన వచ్చినా, నీ ప్రతి పరిస్థితులలో నీకు ప్రార్థనే చాలా ముఖ్యమైన ఆయుధం. హల్లెలూయా. క్రైస్తవుడికి 3 ఆయుధాలు ఉన్నాయండి. క్రైస్తవుడికి కరెక్ట్గా డాలు అని దేని అన్నారు? డాలు దేని చూసినా? ఎందుకు ఈ డాలు ఏం చేస్తుంది? శత్రువు వేసే బాణాలను ఆపగలిగింది ఏంటి? డాలు. ఆ డాలు అంటే ఏంటి? ప్రార్థన, విశ్వాసము. అందరూ ప్రార్థన చేస్తాం, కానీ విశ్వసించి ప్రార్థించడం లేదు. ఉచితంగా ఏదో ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేయడం లేదు. నువ్వు ప్రార్థించావంటే దాన్ని పొంది ఉన్నాను, అది నేను పొందుకున్నాను అనే అభిప్రాయం కలిగి ప్రార్థించాలి. పొంది ఉన్నాను అనే అభిప్రాయం లేకుండా ప్రార్థిస్తే అప్పుడు దానివల్ల ఉపయోగం లేనే లేదు. పిల్లరా, ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే మీకు దానికి ఒక ఉదాహరణ చెప్పరా? ప్రార్థన ఎంత విశ్వాసం అంటే దేవుడు మాట్లాడితే దేవుడు ఇది చేస్తాడు అని విశ్వాసం ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదిగో ఆ పక్క పర్వ సైన్యం వస్తూ ఉంది, ఈ పక్క ఏముందమ్మా? ఎర్ర సముద్రం ఉంది. మోషే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చావు. ఇదిగో 6 లక్షల కాల్బలం, అంటే దాదాపుగా 13-15 లక్షల మంది, 20 లక్షల మంది జనాంగం ఇక్కడ ఉన్నారు. కణానికి నేర్పిస్తా అని చెప్పావు. నేను ఎక్కడో విద్యాన ప్రాంతంలో ఉండగా కొండపైన అగ్నిలో నాకు ప్రత్యక్షమై అగ్ని ద్వారా నాతో మాట్లాడి నన్ను తీసుకొని వచ్చావు. ఇప్పుడు ఇంతమంది జనాలు ఈ యొక్క ఇక్కడ చనిపోవడం నీకు ఇష్టమా? ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, అంటే నాయన మోషే, నాకెందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? నీకు నేను ఆ కొండపైన ఒకటి అనుగ్రహించాను. ఏంటది? ఒక కర్రని ఇచ్చాను నీకు. అది అభిషేకం చేయబడిన కర్ర. అది ఆ కర్ర తీసుకొని ఏం చేయాలా? ఆ యొక్క సముద్రంలో 2 పాయలుగా చెయ్యి అంటాడు. చేస్తాము అని. హల్లెలూయా. బాగా వినండి. ఆ కర్ర తీసుకొని సముద్రంలో చూపిస్తే అంత పెద్ద
సముద్రం 2 పాయలుగా చీలద్దా అది జరిగేదేనా అయ్యా? మనం అయితే ఏమంటాం, ఏంటయ్యా నువ్వు చెప్పేది, ఈ కర్ర తీసుకుని ఆ సముద్రం చూస్తే జరిగేదేనా? అది నమ్మదగిందేనా? అది జరుగుద్దా? దేవుడిని మనం అయితే ఎన్ని ప్రశ్నలు వేస్తామో, ఎన్ని ప్రశ్నలు వేస్తామమ్మా? చాలా ప్రశ్నలు వేస్తాం. నమ్ము. కర్ర ఏంటి? యెహోవా జీవము కలిగిన యెహోవా నామముతో ఇదిగో సముద్రమా నేను నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, 2 పాయలుగా చీలు. ఇదిగో ఈ జనాలను నడిచిపోవాలి ఆ దేవుడు చెప్తున్నాడు అనేది మోషే గారు ఎంతో దృఢ సంకల్పంతో విశ్వాసంతో దేవుని మాట పైన విశ్వాసంతో ఎప్పుడైతే కర్ర ఆ సముద్రం చూపించాడో సముద్రం ఏమవుతుందమ్మా అప్పుడు? 2 పాయలుగా చీలిపోతూ ఉంది. ఆరిన నేల, ఒక గొప్ప తూర్పు గాలి వచ్చాక ఆ నేలంతా ఆరిపోయేసిందంట. అంటే మీకు సంగతి తెలుసా, వాళ్ళ కాళ్ళకు ఏమాత్రము తడి తగలకూడదు. అసలు నీరు పారిన ప్రాంతంలో అప్పుడే నీళ్లు తీసేస్తే మనం నడిచిపోతాం. ఏముంటుంది అక్కడ? బురద ఉంటుంది. ఎప్పుడు నీరుంటే ఆ సముద్రంలో ఎంతో లోయలు, ఎంతో అగాధాలు ఉంటే ఆ సముద్రంలో దేవుడు ఆలిన్యాలుగా చేశాడంటే అది ఎంత గొప్ప విశ్వాసమో. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి, ఒకసారి ఆలోచించండి మీరు, ఎంత గొప్ప విశ్వాసం అండి అది. అసలు మన ఆలోచనకు అందుతా అది. మోషే గారికి ఎంత విశ్వాసం ఉండాలా దేవుడి మాట మీద. ఎన్ని లోయలు ఉంటాయి ఆ సముద్రంలో, ఎంత అగాధమైన స్థలాలు ఉంటాయి. ఆ పరిస్థితులకి మార్చగలిగిన దేవుడు నా ప్రభువు అని మోషే అన్నాడు. హల్లెలూయా. అదండి అది అది విశ్వాసం. విశ్వాసానికి ఒక చిన్న సూచన. కాబట్టి మోషే దేవుడు ఏమన్నాడు? మోషే దేవుడు మాట ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే ఇల్లు అంటే ఏంటి? ఈ లోకమే దేవుని ఇల్లు. హల్లెలూయా. ఈ లోకమే దేవుని ఇల్లు. ఈ లోకంలో ఉన్న నా ప్రజలందరిలో, ఈ భూమి మీద ఉన్న విశ్వాసులందరిలో నమ్మకమైన వాడు ఎవరు? మోషే గారు. అంత గొప్ప మాట, అంత గొప్ప బహుమానం దేవుని దగ్గర నుండి, అంత కొంత గ్రేడు దేవుని దగ్గర నుండి మోషే గారు పొందాడంటే మోషే గారి విశ్వాసం ఎంత గొప్పది. హల్లెలూయా. చూపించు మోషే నీ కర్రను. ఆ 2 పాయలుగా అది చేతబడుతుంది, నడిచిపోతే అంటున్నాడు. ఈ సముద్రం ఎన్ని కిలోమీటర్లు ఉండదు? ఎంత వెడల్పు, ఎన్ని కిలోమీటర్లు నడిచిపోవాలా? అయితే ఇన్ని కిలోమీటర్లు వాడు నడిచే వరకు అక్కడ సైన్యానికి ఏం చేశాడు? అగ్ని స్తంభాలు వేసేసాడు అడ్డుగా. సైన్యానికి తెలియడం లేదు, వాళ్ళు బలమైన వారే. ఐగుప్తీయుల యొక్క సైన్యం అంతా గుర్రపుల అవుతులే కానీ బలమైన సైన్యమే కానీ ఆ దినాల్లో ఉండేవారట. అంత గొప్ప సైన్యం ఇంకెవరికి లేదు ప్రపంచంలో. అంత బలము కలిగిన వారు, అంత శూరులు, అంత శౌర్యము కలిగిన గుర్రములు ఏమైపోయినాయి? దేవుడు వాటికి అగ్ని స్తంభాన్ని వేసేసాడు. ఆ అగ్ని స్తంభము దాటి రావడానికి వారి ఎంత శూరులైనా, ఎంత బలవంతులైనా, ఎంత గొప్పవారైనా, లోకాన్ని నేను జయిస్తాను అనే గర్వం ఉన్నా కూడా దేవుడు వేసిన అగ్ని స్తంభానికి ఆగిపోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. తన జనాంగం అంతా, తన ప్రజలందరూ దాదాపు 20 లక్షల మంది, 20 లక్షల మంది సముద్రము దాటే వరకు ఒక్కరు కూడా, ఒక్క సైన్యం వచ్చిందమ్మా? రాలేదు. హల్లెలూయా. ఎంత గొప్పటి విశ్వాసం ప్రియులారా. అంత విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తే మనం పొందలేనిది ఏది ఉండదు. హల్లెలూయా. సమస్తమును పొందగలము, సమస్తమును పొందగలము. 2వ వారి పేరు ఉందమ్మా విశ్వాసం విధుల చరిత్రలో? హనోకు. హనోకు జీవితాన్ని కూడా మనం చూడాలంటే ఎంత గొప్పది హనోకు జీవితం. హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? ఒక్కసారి
ఇంతమా అనో గురించి ఆనాకు దినములన్నీయు ఆ వచ్చిన అధ్యాయం చెప్పున్నాను. 5వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం ఆదికాండం ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనం. చదువు. ఆనాకు దినములన్నీయు ఆనోకు దినములని 365 ఏండ్లు. ఎన్ని దినాలంట? 365 ఏళ్ళు. ఆనాకు దేవునితో నడిచిన తరువాత ఆ. దేవుడు అతను తీసుకొని పోయాను కనుక ఆ. అతడు లేకపోయాను. అమ్మ ఆనోకు అప్పుడు ఎన్ని దినాలు దేవుడితో నడిచాడు? 365 ఆ? 365 సంవత్సరాలు. 365 దినాలు కాదు. ఏళ్ళు. ఏళ్ళు అంటే సంవత్సరాలు. సంవత్సరాలు. అంటే ఒక సంవత్సరానికి చనిపోయాడు ఆనోకు. ఒక రోజైనా చనిపోయాడని దేవుడితో నడిచే దాంట్లో ఈ వారం గుడికి పోకపోతే ఏం లే, ఈ రోజు ప్రార్థన చేయకపోతే ఏం లే, ఈ 2 వారాలే కదా మన కరెక్ట్గా పని ఎప్పుడు పెట్టుకుంటాం? ఇది ఏమైనా వారం పండుగ కానీ ఆదివారం తప్ప ఏదో రోజు పని పెట్టుకోం కదా. ప్రయాణం కావాలన్నా అంటే చీపుగా ఉండేది ఏది? దేవుడి కార్యమే. దేవుడైతే ఏమంట కదా, ఉద్యోగం అనుకోండి సెలవు పెట్టుకోపోతామా? రోజు 6 రోజులు పడితే 6 రోజే ఖర్చు వస్తుంది. ఆ రోజే మనకేం కనపడుతుంది? పని కనపడుతుంది. అమ్మా ఆనోకు ఎందుకు విశ్వాస వీరుల చరిత్రలో దేవుడు ఎందుకు కోల్పోయాడంటే జీవంతో కూడా కోల్పోబడ్డ వాళ్ళలో ఆనోకు ఒకడు. అంత గొప్ప ఆ యొక్క ఆత్మీయ అనుభవాన్ని ఆనోకు ఎందుకు పొందాడంటే అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడు. అమ్మా అతడు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే 365 ఏళ్ళు దేవునితోనే నడిచాడంట. లోకంలో నడవల. దేవునికి నీ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవునికి ఇష్టడుగా నువ్వు ఉంటావు. అప్పుడు విశ్వాస వీరులుగా నువ్వు ఉంటావు. దేవునికి ఇష్టమైనవి ఏంటి? దేవునికి ఇష్టమైన చెబుతాను ఏంటి? పుట్టి చెప్పు. దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవునికి ఏది ఇష్టం? స్తుతి చేయడం. దేవునికి స్తుతించడం, దేవుని ఆరాధించడం. పరలోక రాజ్యంలో దేవదూతలు ఏం చేస్తూ ఉంటాయి? మానక 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 గాన ప్రతిగానములు ఎల్లప్పుడూ. మరి దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన స్తుతి నీ నోట్లోంచి రాని దేవుడా దేవునికి ఇష్టడుగా ఉండగలవా? దేవునికి ఇష్టరాలుగా ఉండగలవా? మనం నిర్లక్ష్యం చేసేది దేవుని కార్యాలే. మన కార్యాలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయము. అవునా కదా? చెప్పండి. మన కార్యాలకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని కార్యాలకు ఇవ్వము. మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కానీ నేను ఒప్పుకుంటా. సర్వజనమా నిజమేనా? ఎవరికి ఇస్తాం అధిక ప్రాధాన్యం? లోకానికి ఇస్తాం, మన కార్యాలకు ఇస్తాం, మన స్వకార్యాలకు ఇస్తాం. మరొక 365 సంవత్సరములు దేవునితో నడిచాడట. అందుకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని కోల్పోయాడు. కాబట్టి మనమందరం ఎందుకు ఇప్పుడు దేవుని ఆరాధన చేస్తున్నాము? వాళ్ళు ఆ దేవుడు పూజిస్తున్నారే, నేను యేసయ్యను పూజిస్తాను కాదు. మనమందరం ఎందుకు దేవుని ఆరాధన? మనం పరలోక రాజ్యాన్ని కోల్పోబడాలి, మనము మధ్యాకాశాన్ని కొనుక్కోబడాలి, మనము మహిమ వస్త్రం ధరించాలి. మనము ఇదిగో మట్టిగా మన్నులో ఉన్నాము. మనము మహిమ శరీరము దాకబడి మనం తిరిగి లేస్తాము. అదిగో ఆ యేసయ్య ఒక దినం రాబోతున్నాడు. అది గొప్ప విశ్వాసం. మనం చూసామా? దాన్ని చూసామా? చూడలేదు. నోహు జీవితంలో ఎప్పుడైనా వర్షాన్ని చూశాడా? వర్షం చూడాల. అప్పటి వరకు వర్షం లేదు. నోహు కాలం వరకు లోకంలో వర్షం లేదు. అంతకుముందు చూడని సంగతులను ఆయన రాయబడింది కదన్నమాట. అంతకుముందు చూడని సంగతులను ఆయన నమ్మిన కాబట్టి ఆయన విశ్వాస మీద చరిత్రలో
ఉన్నాడు ప్రియులారా. అసలు ఈ ముసలికి ఏంది, వర్షం ఏంది, వరదలేంది, అసలు ఆ ఓడ ఆకారం ఏంది అంటే ఓడ ఎందుకు? అరే నైనా చనిపోతావురా, వర్షం వస్తుందట, ఇదిగో 40 రాత్రి మౌళ్ళు, భూమి అంతా జలప్రళయం అంటే అసలు జలము లేదు, ప్రళయం లేదు. ఆ జలం మీరు ఒకసారి ఇప్పుడు జరిగే సంభవాలు చూడండి. గోదావరి నది, కృష్ణా నది అవి ఎలా కూలిపోతున్నాయి. భద్రాచలం అయితే మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. పాపం దాదాపు 10 రోజుల నుంచి నీళ్ళలో ఉండే గ్రామాలు ఉన్నాయి. పాపం వాళ్ళు అనుభవించి ఆ శ్రమలు మనం చూడలేదు, కానీ ఆ శ్రమలు ఒకసారి గమనం చేసుకుంటే అసలు వర్షం అంటే ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది ప్రియులారా. ఆ దినాల్లో అసలు వర్షమే చూడాల, అది విశ్వాసము. హల్లెలూయా. చూడని దానికోసము నిరీక్షణ కలిగి ఉండడమే విశ్వాసము. చూడలేదు అలాగే ఇదిగో దేవుడు మధ్యాకాశంలో భూమి ఊదగాని మహిమశరీరంగా నువ్వు మార్చబడతావు అని నువ్వు విశ్వసించడమే విశ్వాసం. హల్లెలూయా. నిరీక్షణ అంటే చూడని దాని నిజ స్వరూపములు నువ్వు అది ఉన్నది అని గ్రహించడమే విశ్వాసం. కాబట్టి ప్రియులారా, ప్రభు చిత్తమైతే రాబో రోజుల్లో విశ్వాస వీళ్ళ చరిత్ర మనం తెలుసుకుందాం. మనం ఒక్కసారి మనం ఎంత మాత్రం విశ్వాసం కలిగి దేవుడికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉన్నాం. మనం దేవుడికి మన జీవితంలో ఆయనకి ఎంత ప్రాధాన్యత మనం ఆలోచిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనం దేవుడికి లోపడుతూ ఉన్నాం, అసలు ఆయన స్తుతించవలసిన రీతిగా ఆయన స్తుతిస్తూ ఉన్నామా, ఆయన ఆరాధించవలసిన రీతిగా ఆయన ఆరాధిస్తూ ఉన్నామా, ఆయన కనపరచవలసిన రీతిగా కనపరుస్తూ ఉన్నామా, ఆయనకు చెల్లించవలసిన స్తుతిని మనం చెల్లించగలుగుతూ ఉన్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని, ఇంకా మనలో ఏమైనా లోట్లు ఉంటే వాటిని పూరింపజేసుకొని హేబేలు లాంటి విశ్వాసం కలిగి ఉండుగాక. హల్లెలూయా. హేబేలు మరణించలేమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణంతో ఉన్నా, జీవముతో ఉన్నా, నేను బ్రతికి ఉన్నా, చనిపోయినా నిరంతరము నా నోటిలో ఏముండాలా? దేవుని స్తుతి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తుతి ఉండాలా, దేవుని ఆరాధన ఉండాలా, దేవుని ఎల్లవేళలా నీ మనసు దేవునితో లీనమైపోయి ఉండాలి. హేబేలు మనసు ఎప్పుడు దేవుడితో లీనమైపోయింది. కాబట్టి విశ్వాస వీరుల చరిత్రలో హేబేలు మొదటి వాడుగా పేర్కొనబడ్డాడు. ప్రియులారా, మనము కూడా మన నిరీక్షణ ప్రభు రాకడ. ఆ ప్రభు రాకడ కోసం మనం నిరీక్షణ కలవాలి. ఎల్లవేళలా ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయనలో కొనసాగుగాక. అలాంటి కృప ఆ దేవదేవుడు దయచేయుగాక. హేబేలు లాంటి విశ్వాసము మనందరికీ మన ప్రభు దయచేయుగాక. స్తోత్రం. దేవుని వాక్యమును ఆశీర్వదించి దీవించుగాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందామమ్మా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నిత్యత ఆయన సన్నిధిలో చేరిన వాళ్ళందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ఈ దినము ఆరాధనకు రాలేక గృహాల్లో ఉంటున్న బిడ్డలకు, అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలకు, మరి ముఖ్యంగా ఏలియా పాస్టర్ గారి కుమార్తెకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, నీ మహిమీద కుమారించుము దేవా. బ్రహ్మాల ప్రేమ
కుమారించుము దేవా. ఆమేన్. సర్వాధికారియు సర్వోన్నతుడును మహోన్నతుడును మహిమాన్వితుడైన దేవుడు రాబో దినములలో మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆయన మనకు కేడుగా ఉండునుగాక. ఆమేన్. ఆయన మనకు దుర్గముగా ఉండునుగాక. ఆమేన్. ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. పేరు పేరు వస్తున్న అందరికి వందనాలు.